నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కుమార సంభవం లోక కళ్యాణం కోసం జరిగింది. కుమార జననం అసుర సంహారం దిశగా సాగింది. కుమారస్వామి ఆవిర్భావానికి తగిన ఏర్పాట్లు చేయటం కోసం ఇంద్రాది దేవతలు రంగంలోకి దిగవలసి వచ్చింది. సాక్షాత్తు సర్వేశ్వరుడి సన్నిధికి పార్వతీదేవిని తీసుకురావాల్సి వచ్చింది. అలాంటి కుమారస్వామి కొలువైన క్షేత్రాలలో కర్ణాటకలోని సండూరు ఒకటి. శివకుటుంబం తొలి నివాస స్థానంగా చెప్పుకునే ఈ పుణ్య ప్రదేశమే నేటి మన తీర్థయాత్ర. హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీ పార్వతీ చ ముఖ పంకజ పద్మబంధో శ్రీ సాదిదేవగణ పూజిత పాద పద్మ వల్లీసనాథ మమ దేహి కరావలంబం. కుమారస్వామి క్షేత్రాలు ఎక్కువగా కొండలపై, పర్వతాలపై కనిపిస్తూ ఉంటాయి. ఇక అడవులకు సమీపంలో స్వామివారు కొలువైన ఆలయాలు కూడా ఎక్కువనే చెప్పాలి. అలా కుమారస్వామి కొలువైన కోవెల ఇక్కడి క్రౌంచగిరిపై దర్శనమిస్తుంది. పచ్చదనంతో పాటు పవిత్రత పరుచుకున్న ఈ కొండపై అడుగడుగున భక్తిభావాలు పురివిప్పేలా చేస్తుంది. సాధారణంగా కుమారస్వామి, మురుగన్ అనే పేర్లు వినగానే తమిళనాడు గుర్తుకు వస్తుంది. దేశంలో అత్యధిక కుమారస్వామి ఆలయాలను కలిగినదిగా తమిళనాడు కనిపిస్తుంది. ఇక్కడ కుమారస్వామి ప్రధానమైన దైవంగానో, ఉపాలయ మూర్తిగానో, సర్పరూపంలో సుబ్రహ్మణ్యుడుగానో దర్శనమిస్తూనే ఉంటాడు. తమిళనాడులో స్వామివారి పేరు కలిగిన వారే ఎక్కువగా ఉంటారనడంలో అతిశయోక్తి లేదు. కుమారస్వామి ఆరాధన విషయంలో, ఆలయాల విషయంలో తమిళనాడు సరసన కర్ణాటక కనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో కూడా కుమారస్వామికి సంబంధించిన చెప్పుకోదగిన ఆలయాలు విరాజిల్లుతున్నాయి. కుకే సుబ్రహ్మణ్యస్వామి, ఘాటి సుబ్రహ్మణ్యస్వామి మొదలైన క్షేత్రాలు కర్ణాటకలో కుమారస్వామి వైభవానికి అద్దం పడుతుంటాయి. ఆ వరుసలోనే సండూరు కుమారస్వామి ఆలయం వెలుగొందుతోంది. అఖిల జగముల సన్నుతి ఆరు ముఖముల స్వామికి అఖిల జగముల సన్నుతి అమిత సుందర మూర్తికి అమృత కవిత గీతి అమిత సుందర మూర్తికి అమృత కవిత గీతి అఖిల జగముల సన్నుతి. జిల్లా కేంద్రమైన బళ్ళారికి 63 కిలోమీటర్లు, హోస్పేట నుంచి 35 కిలోమీటర్లు, సండూరు నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం అలరారుతోంది. ఈ క్షేత్రానికి చేరుకునే మార్గం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎటు చూసినా కొండలు, పర్వతాలు, వనాలు, జలాశయాలు మనలను పరిచయం చేసుకోవడానికి ఆరాటపడుతున్నట్టుగా అనిపిస్తాయి. చూపులతో స్పర్శించగానే అనుభూతిగా మారిపోయి మనసు పాత్రలోకి జారిపోతుంటాయి. కుమారస్వామి కొలువైన ఆలయం క్రౌంచగిరి పేరుతో పిలువబడే కొండపై కనిపిస్తుంది. చాలా దూరం నుంచే మనకి ఈ కొండ దర్శనమిస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఇది అరణ్య ప్రాంతం. ఇప్పటికీ మనకి ఆ ఛాయలు గట్టిగానే కనిపిస్తూ ఉంటాయి. అనేక మలుపులు తిప్పుతూ, క్రౌంచగిరితో దోబూచులాడుతూ ఈ దారి మనలను కొండపైకి చేరుస్తుంది. స్వామివారి దర్శనం కోసం ఉబలాట పడుతున్న మనసుకు ఉల్లాసాన్ని అందిస్తుంది. సర్వశాస్త్రార్థతత్వజ్ఞ సర్వలోకోపకారక ద్వయం చాతిథయః ప్రాప్త ఆతిథేయోసి సువ్రతః
ज्ञानदानेन संसारसागरात् तारयस्व नः कलौ कलुषचित्ताये नराः पापरताः सदा केन स्तोत्रेण मुच्यन्ते सर्वपातकबन्धनैः इष्टसिद्धिकरं पुण्यं दुःखदारिद्र्यनाशनम् सर्वरोगहरं स्तोत्रं नूतनो भक्तुमर्हसि। పురాణాలలోనూ ఇతిహాసాలలోనూ క్రౌంచగిరి ప్రస్తావన ఉంటుంది. ఇంద్రాది దేవతలు మహర్షులు నడియాడిన ఈ పవిత్ర స్థలిలో కుమారస్వామి బ్రహ్మచారిగా కొలువై పూజలందుకుంటూ ఉంటాడు. అనుక్షణం భక్తులపై అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తూ ఉంటాడు. కుమారస్వామి లీలా విశేషాలు అనేకం. ఆయన నామాలు కూడా అనేకమే. కార్తికేయుడు, షణ్ముఖుడు, సుబ్రహ్మణ్యుడు, శరవణుడు, మురుగన్ ఇలా అనేక పేర్లతో ఆ స్వామి పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. అలాంటి కుమారస్వామికి ఆయన ద్వారా జరిగిన లోక కళ్యాణానికి నిదర్శనంగా ఈ క్షేత్రం దర్శనమిస్తూ ఉంటుంది. గత వైభవంతో కూడిన ఘన చరిత్రను వివరిస్తూ ఉంటుంది. వసంతాలు విడిది చేసినట్టుగా కనిపించే వనాల మధ్యలో ఈ ఆలయం తన విశిష్టతను వికసింపచేస్తున్నట్టుగా అనిపిస్తుంది. 5 అంతస్తుల రాజగోపురం ప్రాచీనతకు ప్రతీకగా నిలిచిన భావన కలుగుతుంది. రాజగోపురాన్ని దాటుకుని లోపలికి అడుగుపెట్టగానే దీపస్తంభం కనిపిస్తుంది. పొడవైన ప్రాకారాలను కలిగిన ఈ ప్రాంగణంలో ఒకవైపున కుమారస్వామి ఆలయం, మరోవైపున పార్వతీదేవి మందిరం విలసిల్లుతూ ఉంటాయి. కన్నీటి చినుకులు కళ్ళలో దాగిన వేళ, అరగని బాధలు గుండెలో నిండిన వేళ, చిగురుటాకులా వణుకుతూ నీ చరణాలు చేరిన వేళ, చీకటిలో ఆశల వెలుగై దారి చూపే స్వామి షణ్ముఖార. నీ పాదాలే ఆశ్రయం, నీ నామస్మరణే జీవనం, నీ ధ్యానమే సాధనం, షణ్ముఖ నీవే ఆధారం. శరవణ భవ పాహి మాం, కార్తికేయ రక్ష మాం. శరవణ భవ పాహి మాం, కార్తికేయ రక్ష మాం. ఎలాంటి పునాదులు లేని నిర్మాణం ఇది. విశాలమైన రాతి వేదికపై బండరాళ్లను పేర్చుతూ వెళ్లారు. చతురస్రాకారంలో నిర్మించిన మందిరంలో కుమారస్వామి కొలువై ఉంటాడు. ముఖద్వారంపై భాగంలో వినాయకుడితో కూడిన చిన్న చిన్న మందిరాలు, కలశాలను ఏర్పాటు చేశారు. పైకప్పు మూల భాగాలలో నందీశ్వర విగ్రహాలను నిలిపారు. క్యూలైన్ ద్వారా భక్తులు ఆలయ ప్రవేశం చేయవలసి ఉంటుంది. సాధారణంగా కుమారస్వామి నెమలి వాహనంతో శక్తి ఆయుధాన్ని ధరించి దర్శనమిస్తూ ఉంటాడు. అలాగే ఈ ఆలయంలోనూ స్వామివారు బ్రహ్మచారిగానే భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. కుమారస్వామితో ప్రత్యక్ష అనుభవం కలిగి ఉండటం వల్ల ఈ క్షేత్రం మహిమాన్వితమైనదిగా చెబుతారు. ఆ స్వామి దర్శనం వల్ల సమస్త పాపాలు, దోషాలు తొలగిపోతాయనే ఒక బలమైన విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు. కుమారస్వామి మందిరానికి సమీపంలోనే పార్వతీదేవి ఆలయం కనిపిస్తుంది. నిర్మాణపరంగా ఇది మరింత భారీతనంతో దర్శనమిస్తుంది. విశాలమైన ప్రదక్షిణా మార్గం కలిగిన ఆలయం ఇది. పొడవైన విశాలమైన బండరాళ్లతో చేసిన అమరిక ఆశ్చర్యచకితులను చేస్తుంది. ద్వారపాలకులు కలిగిన ఈ ఆలయ ముఖద్వారం నిర్మాణపరమైన వైవిధ్యాన్ని పరిచయం చేస్తుంది.
స్వామివారు కొలువైన ఈ కొండకి క్రౌంచగిరి అనే పేరు రావటానికి ఇక్కడ పార్వతీ పరమేశ్వరులతోనూ వినాయకుడితోనూ కలిసి కుమారస్వామి పూజలందుకోవటం వెనుక పురాణ సంబంధమైన ఒక కథనం వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కుమారస్వామి ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడనటానికి ఈ కథనమే నిలువెత్తు నిదర్శనమని చెప్పవచ్చు. తారకాసుర సంహారం కోసమే కుమారస్వామి ఆవిర్భవిస్తాడు. అయితే లోకకంటకుడైన శూరపద్ముడిని కూడా స్వామివారు సంహరించవలసి వస్తుంది. ఆ శూరపద్ముడి సోదరుడే క్రౌంచుడు. అతనికి గల వరం కారణంగా క్రౌంచుడు కొండ రూపంలోకి మారిపోగలడు. అలా కొండగా మారిపోయి ఆ వైపుకు వచ్చిన జంతువులను, మానవులను తనకి ఆహారంగా చేసుకుంటూ ఉంటాడు. ఒకసారి ఆ మార్గంలో వెళుతున్న అగస్త్య మహర్షిని కూడా క్రౌంచుడు అడ్డగిస్తాడు. ఆగ్రహావేశాలకు లోనైన అగస్త్యుడు నిజమైన కొండగా ఆ అడవిలో పడి ఉండమని శపిస్తాడు. దాంతో శాప విమోచన మార్గం చెప్పమని క్రౌంచుడు వేడుకుంటాడు. కుమారస్వామి చేతిలోని శక్తి ఆయుధం తాకినప్పుడు అతనికి శాప విమోచనం కలుగుతుందని అగస్త్యుడు సెలవిస్తాడు. అప్పటినుంచి అక్కడ కొండ రూపంలోనే క్రౌంచుడు ఉండిపోతాడు. అసుర సంహారం కోసం కుమారస్వామి రంగంలోకి దిగాడని తెలిసి అసురులంతా క్రౌంచగిరిపై తలదాచుకుంటారు. వాళ్లను బయటికి రప్పించడం కోసం కుమారస్వామి తన శక్తి ఆయుధాన్ని క్రౌంచగిరిపైకి విసురుతాడు. అలా శక్తి ఆయుధం తాకగానే క్రౌంచుడికి శాప విముక్తి కలుగుతుంది. అయితే స్వామివారి పాదస్పర్శచే పునీతమైన తనని కొండ రూపంలోనే ఉండనీయమని, తనపై కొలువై పూజలందుకోమని క్రౌంచుడు కోరతాడు. అలా స్వామివారు ఇక్కడ ఆవిర్భవించాడని అంటారు. 6 గుణాల నిలయమా, జ్ఞాన వైరాగ్య బలమా, కీర్తి శ్రీ ఐశ్వర్యమా, 4 వేదాల మూలమా. 6 గుణాల నిలయమా, జ్ఞాన వైరాగ్య బలమా, కీర్తి శ్రీ ఐశ్వర్యమా, 4 వేదాల మూలమా. వేదాంగ తత్వసారమా, మనసును జయించు నాదమా. వేదాంగ తత్వసారమా, మనసును జయించు నాదమా. సర్వాంతర్యామి కార్తికేయ రక్షమా, నీ నామమే శ్వాసగానం వినయ్యా షణ్ముఖ. నన్ను వీడి పోకుమయ్యా స్వామి షణ్ముఖ. నీ పాదాలే ఆశ్రయం, నీ నామస్మరణే జీవనం, నీ ధ్యానమే సాధనం, షణ్ముఖ నీవే ఆధారం. శరవణ భవ పాహి మాం కార్తికేయ రక్ష మాం. శరవణ భవ పాహి మాం కార్తికేయ రక్ష మాం. తారకాసుర శూరపద్ములపై కుమారస్వామి విజయాన్ని సాధించాడని తెలిసిన పార్వతీ పరమేశ్వరులు, గణపతి ఆ ప్రదేశానికి చేరుకుంటారు. ఇక్కడి ఆహ్లాదకరమైన వాతావరణానికి పరవశించిపోయిన శివకుటుంబం కొంతకాలం పాటు ఇక్కడే నివసించినట్టుగా స్థలపురాణం చెబుతోంది. శివకుటుంబం తొలిసారిగా కలిసి నివసించిన ప్రదేశం ఇదేనని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. పురాణ సంబంధమైన ఒక కీలకమైన ఘట్టానికి ఈ కొండ ఒక వేదికగా నిలవడం కనిపిస్తుంది. దేవతలంతా స్పర్శించిన పుణ్య ప్రదేశంగా ఇది తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత కాలంలో అగస్త్యుడు, పరశురాముడు వంటి వారు ఈ కొండపై తపస్సు చేసుకున్నట్టుగా చెబుతారు. ఇలా 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రదేశం బాదామి చాళుక్యుల కాలంలో తిరిగి వెలుగులోకి వచ్చినట్టుగా చరిత్ర చెబుతోంది. కన్నడ నేలను ఆధ్యాత్మికంగా ప్రభావితం చేసిన రాజులలో బాదామి చాళుక్యులు ఒకరుగా కనిపిస్తారు. కన్నడ నేలకు పురాణ ఇతిహాస సంబంధమైన సంఘటనలతో సంబంధం ఉందని తెలుసుకున్న బాదామి చాళుక్యులు ఆ ప్రదేశాలను ఆధ్యాత్మిక ధామాలుగా మార్చడానికి తమ వంతు కృషి చేశారు. అలా వారి కాలంలో నిర్మితమైన ఆలయాల వరుసలోనే ఇక్కడ కుమారస్వామి వారి ఆలయం కనిపిస్తుంది. బాదామి చాళుక్యులు అనగానే మొదటి పులకేసి, రెండో పులకేసి పేర్లు మనకి గుర్తుకొస్తాయి. బాదామిని కేంద్రంగా చేసుకుని దక్కన్ ప్రాంతాన్ని పరిపాలించారు. 6 నుంచి 8 శతాబ్దాల మధ్యకాలంలో బాదామి రాజులు ఎన్నో ఆలయాలను నిర్మించారు. వేసర శైలిలో వారు తమ నిర్మాణాన్ని కొనసాగించారు. బాదామి గుహాలయాలు,
పట్టడకల్ ఆలయాల సముదాయం బాదామి చాళుక్యుల ఘనకీర్తిని పతాక స్థాయికి తీసుకువెళ్లాయి. అలా వారు నిర్మించిన ఆలయాల వరుసలో ఇక్కడి కుమారస్వామి, పార్వతీదేవి ఆలయాలు కూడా కనిపిస్తాయి. ఇక్కడి స్థల మహత్యం గురించి తెలుసుకున్న బాదామి చాళుక్యులు ఆలయ నిర్మాణం చేసినట్టుగా చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత కాలంలో రాష్ట్ర కోర్టులు ఈ ఆలయాలను సంరక్షిస్తూ వచ్చినట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఇలా ఈ ఆలయాలు వందల ఏళ్ల చరిత్రను తమ భుజాలపై మోస్తున్నట్టుగా కనిపిస్తాయి. తారకాసుర భంజనునకు తారకల మణిహారతి, పరంజ్యోతి రూపునకు 16 కళల హారతి. మల్లిదేవి హృదయపతికి మల్లికల కుసుమాంజలి, మల్లిదేవి హృదయపతికి మల్లికల కుసుమాంజలి. భీతి ఎరుగని నీతివేత్తకు భిల్ల యువతియే బహుమతి. 6 ముఖముల స్వామికి అఖిల జగముల సన్నుతి. అటవీ ప్రాంతంలో కొండల మధ్యలో కొలువైన ఇక్కడి కుమారస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సంఖ్య తక్కువగానే ఉంటుంది. విశేషమైన పర్వదినాల్లో మాత్రమే ఇక్కడ ఓ మాదిరి భక్తుల సంఖ్య కనిపిస్తుంది. ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు ఈ ప్రదేశానికి ఎక్కువగా వస్తుంటారు. అలాగే చారిత్రక పరిశోధకులు, పరిశీలకులు కూడా ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఇటు చరిత్ర, అటు పురాణ వైభవం కలిగిన ఈ క్షేత్రానికి ప్రతి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య షష్ఠి వంటి పర్వదినాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆ రోజున ఇక్కడ ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు, అలంకరణలు కనిపిస్తూ ఉంటాయి. కుమారస్వామి ఆరాధన వల్ల శారీరక, మానసికపరమైన సమస్యలు తొలగిపోతాయని చెబుతారు. ధైర్యాన్ని, జ్ఞానాన్ని, విజయాన్ని ఆ స్వామి ప్రసాదిస్తాడని అంటారు. సమస్త దోషాలు నశించి శుభాలు చేకూరుతాయని భావిస్తారు. ఓం ఓం అనుటయే కాని ఓంకారార్థం ఎరుగను. ఓం ఓం అనుటయే కాని ఓంకారార్థం ఎరుగను. ఒకడే దైవం అనుటయే కాని ఎవరో ఏమో ఎరుగను స్వామి. ఓం ఓం అనుటయే కాని ఓంకారార్థం ఎరుగను. కుమారస్వామి ఏ క్షేత్రంలో ఉంటే ఆ క్షేత్రంలో పార్వతీ పరమేశ్వరుల కరుణా కటాక్షాలు ఉంటాయని చెబుతారు. స్వామివారి అభయం, అమ్మవారి ఆశీస్సులు, గణపతి అనుగ్రహం ఉంటాయని అంటారు. అలాంటి శివపార్వతులు, వినాయకుడు కొలువైన మహిమల నిలయంగా ఈ క్షేత్రం మన కనుల ముందు నిలుస్తుంది. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ ఆలయం తలుపులు తెరిచి ఉంటాయి. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి బళ్ళారికి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. బళ్ళారి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న సండూరుకి చేరుకోవడానికి స్థానిక వాహనాలు అందుబాటులో ఉన్నాయి. బ్రహ్మకు ఓంకారార్థం తెలిపిన సుబ్రహ్మణ్య స్వామి, కర్మ విమోచన చేసి సనాతన ధర్మం తెలుపుమా స్వామి. బ్రహ్మకు ఓంకారార్థం తెలిపిన సుబ్రహ్మణ్య స్వామి, కర్మ విమోచన చేసి సనాతన ధర్మం తెలుపుమా స్వామి. పరమశివునికే ప్రణవ రహస్యం వివరించిన గురుస్వామి, అద్వైతానికి అర్థం తెలిపి
స్వామి. కర్ణాటకలోని కుమారస్వామి క్షేత్రాలలో సండూరు ఒకటిగా వర్ధిల్లుతోంది. దేవతలు మహర్షులతో ముడిపడిన ఈ క్షేత్రం వందల ఏళ్లుగా తన వైభవాన్ని చాటుతోంది. ఆ వివరాలను విశేషాలను తెలుసుకున్నారు కదా. మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అస్త్రశస్త్ర ప్రయోగ విద్య విదిత ధ్యేయ కార్తికేయ విదిత ధ్యేయ కార్తికేయ అఖిల శాస్త్ర పురాణ నిపుణ వేద వేద్య అప్రమేయ వేద వేద్య అప్రమేయ స్వప్రకాశానంద రూప చిత్రుదీపాద్వితీయ చిత్రుదీపాద్వితీయ నిత్య సుందర కుమారాకృతి బహుళ సార్థక నామధేయ జయతు 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 జయతు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.